గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ఇప్పుడు పొండిమిరపకాయ పచ్చడి అయితే పట్టబోతున్నాము. అంటే మా అమ్మ వాళ్ళు చేస్తున్నారు. దానికోసం పొండిమిరపకాయ అయితే తెచ్చుకొని ఇప్పుడు వాటన్నిటిని వాష్ చేసి శుభ్రంగా ఆరబెట్టుకుంటాం అనమాట. అసలు పొండిమిరపకాయ పచ్చడి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు పచ్చళ్ళు అన్నింటిలో ఏ పచ్చడి అంటే ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదిగోండి పొండిమిరపకాయలు. ఈ సంచిలో ఉన్నాయి అన్నీ కలిపి ఒక 5 కేజీలు అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని వాష్ చేసుకొని ఇక్కడ ఎండ వచ్చేటట్టు ఈ మంచం మీద దానికి క్లాత్ వేసి వాటిని వాష్ చేసి దాని మీద వేస్తాము. చూస్తూ ఉండండి. ఇప్పుడు పొండిమిరపకాయలు అన్నీ ఇందులో వేసుకొని వాష్ చేసుకొని ఆరబెట్టుకుంటాం. ఇదిగోండి మా చెల్లి తీసి అందులోంచి ఇందులో అయితే వేస్తుంది. నేనైతే అందులో కొన్ని పాడైపోయినవి ఉంటే తీసి పడేస్తున్నాను. మంచం మీద ఇలా ఆరబెట్టుకుంటున్నా. ఇది వచ్చేసి మామిడి అల్లం 200 గ్రాములు. ఈ మామిడి అల్లం దేనికంటే పొండిమిరపకాయ పచ్చళ్ళలోకి. సో మనం గ్రైండర్కి ఇచ్చినప్పుడు వీటిని కూడా ఇవ్వాలన్నమాట. 5 కేజీలు పొండిమిరపకాయల్లోకి 200 గ్రాములు మామిడి అల్లం అంటారు. వీటిని అయితే తోలు ఒలిచేసి అంటే పైన పొట్టంతా ఒలిచేసి వాష్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి ఎండబెట్టుకుంటున్నాము. అల్లం పైన పొట్టంతా ఒలిచేసి అక్కడ బయట ఆరబెట్టాయి కదా. ఇప్పుడైతే ఎల్లుల్లిపాయలు ఒలుచుకుంటుంది మా చెల్లి. ఇది కూడా పచ్చళ్ళలోకే. ఒక పక్కన అమ్మ వంట చేస్తుంది, మా చెల్లేమో పచ్చడికి కావాల్సిన అమ్మ చెప్తుంటే చేస్తుంది. మనం పొద్దున పొండిమిరపకాయలను అయితే కడిగి ఆరబెట్టుకున్నాం కదా ఎండలో. ఇప్పుడైతే అవన్నీ ఆరిపోయినాయి. మా పెద్దమ్మ వచ్చారనమాట. అవన్నీ కొలతలు లెక్క వేసి బయట గ్రైండర్కి ఇద్దామని తొడేలు అయితే తీస్తున్నారు పొండిమిరపకాయలకి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా ఒక బకెట్ అయితే తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి, ఇది కూడా తడి ఏమి ఉండకూడదు, తడంతా కూడా ఆరిపోయిన తర్వాత ఇవన్నీ అందులో వేసుకొని గ్రైండర్కి పంపిస్తారు. మిగతా ప్రాసెస్ చూపిస్తాను, చూస్తూ ఉండండి. మరి పొండిమిరపకాయలు అయితే బకెట్లో సర్దేసుకున్నారు. ఇప్పుడు దీంట్లో కొన్ని యాడ్ చేసి గ్రైండర్కి అయితే పంపిస్తారనమాట. గ్రైండర్కి పంపించడానికి పొండిమిరపకాయలు బకెట్లో పెట్టుకున్నారు కదా, దాంతోపాటు 1/2 కిలో చింతపండు, అలాగే సాల్ట్ అనమాట. సాల్ట్ కూడా ఇస్తున్నారు. అదేం పిండి? ఆవు పిండి, మెంతుల పిండి, ఎల్లుల్లిపాయ, అల్లం బయట పెట్టాం అప్పుడు, వెల్లుల్లి, అలాగే అల్లం కూడా అనమాట. వీటన్నిటిని గ్రైండర్ దగ్గర పంపిస్తే వాళ్ళే గ్రైండ్ చేసి ఇస్తారు. గ్రైండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చూస్తూ ఉండండి. పొండిమిరపకాయలు గ్రైండ్ చేసి తెచ్చి ఇప్పుడు ఇలా గ్రైండర్ నుంచి తెచ్చిన పచ్చడికి అయితే ఆముదం అయితే కలుపుతారనమాట. ఇలా ఆముదం కలిపి పెట్టుకున్న తర్వాత చక్కగా ఒక క్లాత్ అయితే పెట్టేసి మూత పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెంగా తీసి తాలింపు పెట్టుకోవటమే. పొండిమిరపకాయ పచ్చడి టిఫిన్స్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది కదా. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.